మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జిల్లా సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులంతా సకాలంలో గుర్తింపు కార్డులతో సహా సమావేశానికి హాజరవ్వాలని జీవీఎంసీ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పేలా శ్రీనివాసుని మేము బలపరుస్తున్నాం. మేయర్ అభ్యర్థిగా బలపరుస్తున్నాం, ప్రతిపాదిస్తున్నాం. I request any other member to second this proposal. గౌరవ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి, అట్లాగే ఎమ్మెల్యేస్కి, మిగిలిన శాసన సభ్యులు, అట్లాగే ఎమ్మెల్సీ గారికి, గౌరవ కార్పొరేటర్స్కి ఈరోజు ఒక శుభదినం. మేము భారతీయ జనతా పార్టీ తరఫున పేలా శ్రీనివాసరావు గారిని కూటమి అభ్యర్థిగా మేము సెకండ్ చేస్తున్నాం. I request any other member to propose for any other candidate. So, इनका ఏమి క్యాండిడేట్ ప్రపోజ్ కాలేదు కాబట్టి యాజ్ పర్ ద ప్రొసీజర్, యాజ్ పర్ ద రూల్స్ 6(2) ఆఫ్ ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ మేయర్ అండ్ డెప్యూటీ మేయర్ రూల్స్ 2005 అంటే ఒకరి క్యాండిడేట్ ఉంటే నేను ముందే చెప్పినట్టు ప్రొసీజర్ ప్రకారం దేర్ షల్ బి నో ఎలక్షన్ అండ్ దట్ క్యాండిడేట్ షల్ డీమ్ టు బి హ్యావ్ బీన్ ఎలెక్టెడ్. సో అకార్డింగ్ టు యాజ్ పర్ ద రూల్ 6(2) శ్రీ పీలా శ్రీనివాసరావు ఈజ్ hereby declared to have elected for mayor of GVMC. ఈ ఎలక్షన్ సంబంధించి మోషన్ అందరికీ చదివి వినిపిస్తున్నాను. I K Mayur Ashok IAS Joint Collector and Additional District Magistrate Visakhapatnam authorized by Election Authority as per the Section 90 of Municipal Corporation. ఓకే, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ లో అందిస్తారు, చూడండి. థ్యాంక్ యూ మానస. ఎట్టకేలకు విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠంపై అయితే కనుక టీడీపీ కావచ్చు, ఇటు కూటమి నాయకులు అయితే మాత్రం కూర్చునేందుకు రంగం అయితే మొత్తం పూర్తి స్థాయిలో సిద్ధమైందన్నట్టు కూడా తెలుస్తుంది. గత 4 సంవత్సరాల కాలంలో వైసీపీ మేయర్గా చేసినటువంటి కొన్ని అకృత్యాలు కావచ్చు, లేదంటే కొన్ని మోసపూరిత కార్యక్రమాలు కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ అంతా కూడా తప్పులు జరిగాయంటూ కూడా ఇటు కూటమి నాయకులు అయితే కనుక ఎప్పటి నుంచో కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి వైసీపీ కార్పొరేటర్లు సైతం కొంతమంది వీళ్ళకు కలవడంతో అయితే ఇప్పటికే కార్పొరేటర్కి సంబంధించి ఇటు మేయర్పై అవిశ్వాసం పెట్టి మేయర్ని దించడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ను కూడా డిప్యూటీ మేయర్ పదవి నుంచి కూడా దించిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు పూర్తి స్థాయిలో ఇటు మేయర్పై ఎన్నికకు సంబంధించి అయితే పూర్తిగా రంగం సిద్ధమైంది. ఏదైతే మేయర్ ఎన్నిక కావాల్సి వచ్చిన 74 ఓట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి మెజారిటీ ఉండడం, అదేవిధంగా చూస్తే కోఆప్షన్ సభ్యులతో కలిపి 74 కూడా ఉండడం, అదేవిధంగా ఇప్పటికే అందరూ కూడా లోపలికి ఏదైతే సమావేశానికి సంబంధించి లోపలికి వెళ్లడం జరిగింది. దీనిపై అయితే మాత్రం మరికొంతసేపట్లో కూడా దీన్ని అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే అది మొత్తం కార్పొరేటర్లు కావచ్చు, ఇటు కోఆప్షన్ మెంబర్లు అందరూ కూడా లోపలికి వెళ్లి ఓటింగ్కి అయితే పూర్తి రంగం సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సమావేశాన్ని కలెక్టర్ డాక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అయితే ఇప్పటికే సమావేశం నిర్వహించేది కూడా సిద్ధమైంది. అయితే ఇక్కడ మొత్తం జీవీఎంసీ ముందైతే మాత్రం ఇప్పటికే కోలాహలంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి నాయకుడు ఇటు మేయర్ పీఠాన్ని అధిష్టిస్తున్నారన్న నేపథ్యంలో అయితే మాత్రం కూటమి నాయకులందరూ కూడా ఇక్కడికే రావడం జరిగింది. ఇక్కడైతే పెద్దగా పండగ వాతావరణం మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ మనతో పాటు మహిళా నేతలు కూడా కొంతమంది ఉన్నారు. దీన్ని వీళ్ళందరూ కూడా మనతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ టీడీపీ మహిళా నాయకురాలు అనంతలక్ష్మి ఉన్నారు. మేడం చెప్పండి, ఈ మేయర్ పీఠంపై అయితే మొదటిసారిగా ఇప్పుడు
టీడీపీ నాయకులకు సంబంధించి కూటమి నాయకులు కూర్చునే అవకాశం కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? గతంలో చూసాం కదండి 2020లో ఎంత దౌర్జన్యంగా విచ్చలవిడిగా డబ్బులు చెల్లుతూ దందాలు చేస్తూ రౌడీయిజం చేస్తూ ఎలక్షన్ చేశారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది. ధర్మబద్ధంగా చెప్తే గనక ఆ రోజే టీడీపీకి మేయర్ రావాలి. కానీ దౌర్జన్యంగా వాళ్ళు గెలిచారు కాబట్టి ఆ గెలిపే కాదని చెప్పి ఈ రోజు అభివృద్ధి సంక్షేమంగా విశాఖపట్నంలోని ప్రధాన అంశంగా తీసుకుంటే గనక ఈ రోజు కూటమి ప్రభుత్వంగా మేయర్ పీట అధిరోగిస్తున్నారు. దానికి చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. ఎందుకంటే విశాఖపట్నం అంటేనే తెలుగుదేశం కంచుకోట. అలాంటప్పుడు ఆ కంచుకోట టైంలోనే ఈ విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ టైంలో చూసాం కదండి, ఋషికొండ ప్యాలెస్ అవ్వచ్చు, ఎక్కడికున్న భూములు అవ్వచ్చు, ఎంవివి గారు అవ్వచ్చు, విజయసాయి రెడ్డి గారు అవ్వచ్చు, సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు, అందరూ కలిపి విశాఖపట్నాన్ని దోచుకొని నొల్లేశారు. ఈ రోజు దాన్ని పూర్తిగా విధ్వంసం నుంచి ఈ రోజు విశాఖపట్నం కాపాడుకొని విశాఖపట్నం భూములు గాని, ఆస్తులు గాని, అభివృద్ధి గాని, సంక్షేమం గాని కూటమి ప్రభుత్వం చేజిక్కించుకొని దాన్ని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఈ కూటమి ప్రభుత్వం మేయర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాని గెలుపును కూడా మేము శుభ సూచకంగా శుభపరిమాణంగా భావిస్తున్నాం. చూసుకోవచ్చు, ఏదైతే ఇది ఒక శుభ పరిణామం అని జీవీఎంసీ మేయర్ పీఠంపై అయితే కూటమి నేతలు కూర్చోవడంతో అయితే మాత్రం ఇప్పటికీ ధర్మం గెలిచిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మనతో పాటు మరొక టీడీపీ కార్యకర్త కూడా ఉన్నారు. ఈయన కూడా అడిగి మరి తెలుసుకుందాం. సార్, ఏదైతే ఇప్పుడు ఈ కూటమి నాయకులుగా మేయర్గా కూర్చోవస్తున్నారు కదా, దీన్ని ఈ విధంగా మనం చూడొచ్చు? ఇది మంచి సుపరిపాలన, మంచి సమయం ఆసన్నమైంది. దుష్టులు, దుర్మార్గులు, దోపిడీదారులు పరిపాలన అంతం అయ్యింది. వీళ్ళు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ వాళ్ళని అడ్డు పెట్టుకుని ఒక్కొక్క బిల్డింగుల దగ్గర మాజీ డిప్యూటీ మేయర్ శ్రీధర్ వాళ్ళ వార్డులో ఎన్నో బిల్డింగులు పడగొట్టాడు. ఒక 5 లక్షలు ఇస్తే మెట్లు ఉంచేవారు, లేకపోతే ఆ మెట్లు తీసేయడం. ఎవరన్నా లిఫ్ట్ ఎట్టుకుంటానంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళని పంపించి వాళ్ళ ద్వారా డబ్బులు వసూలు చేయడం. మరియు వితౌట్ నోటీస్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్స్ ఉన్నా సరే ఇంజక్షన్ కూడా ఖాతరు చేయకుండా టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇష్టారాజ్యంగా దోపిడీ దొంగల్లా మాస్కులు వేసుకుని వచ్చి వీళ్ళు బిల్డింగ్లు పడగొట్టారు. ఇంత అరాచక పరిపాలన డిప్యూటీ మేయర్ శ్రీధర్ చేశాడు. ఇతని మీద అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇతని మీద ఎంక్వైరీ చేయాలి. సిబిఐ ఇతని మీద పోలీస్ ఎంక్వైరీ చేయాలి. ఇతని అవినీతి పిచ్చిమీరిపోయింది. అలాగే ఇతని తొత్తులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా అవినీతి చేశారు. క్రిమినల్ కేసులు పెట్టినా సరే ఎయిర్పోర్ట్ పోలీసులు ఆ క్రిమినల్ కేసుల్ని రిజిస్టర్ చేయలేదు. కారణం ఏంటంటే అధికార మదం. తిరిగి ఆ పోలీసులే మా మీద కేసులు పెట్టడానికి చేయడం. ఇలా చేసి మన వార్డు 52వ వార్డు సర్వనాశనం చేశారు. మొత్తం విశాఖపట్నం కార్పొరేషన్ కోట్ల రూపాయలు వీళ్ళు దోచుకున్నారు. వీళ్ల మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నాం. మేము వీళ్ళని గ్యారంటీగా అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయాలి ఏసీబీ. చూసుకోవచ్చు, ఏదైతే గతంలో వీళ్ళు కార్పొరేటర్లందరూ కూడా చాలా వరకు అకృత్యాలు చేశారు, చాలా వరకు దోచుకున్నారని కూడా చెప్తున్న పరిస్థితి. మనతో పాటు మరొక టీడీపీ నాయకులు కాళశంకర్ మనతో పాటు ఉన్నారు. సార్, చూడండి, మేయర్ పీఠంపై ఇప్పుడు టీడీపీ నాయకులు కావచ్చు, కూటమి నాయకులు కూర్చున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏదైంది ఇది ప్రజా తీర్పు. ప్రజలందరూ కూడా కూటమికి అధికార పట్టం కట్టారు. ఇప్పుడు డెవలప్ అవ్వాలంటే ఆ వైఎస్ఆర్ మేయర్ ఉండగా డెవలప్ అయ్యేది కాదు. అందుకని కూటమి మేయర్ని ఎన్నుకున్నారు. కార్పొరేటర్లు అందరూ కూడా కూటమి ప్రభుత్వం అయితే న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మేయర్ పీఠానికి తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు పీలా శ్రీనివాస గారు రమాన్ శేఖర్ చేస్తున్నారు. ఇవాళ నుంచి విశాఖపట్నం డెవలప్మెంట్ అనేది ఏ విధంగా చేయాలని చెప్పేసి ఉమ్మడి జనసేన కానీ బీజేపీ కానీ కలిసి విశాఖపట్నం డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాయకులు కార్యకర్తలందరూ కూడా కష్టపడి ఎమ్మెల్యేలందరూ కూడా కష్టపడ్డారు. ఈ 20 రోజులు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేయర్గా ఎలాగెక్కించాలని చెప్పి ఒక ఐడియాతో ఎక్కించారు. వారందరికీ ప్రత్యేకంగా మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చూసుకోవచ్చు, ఏదైతే మనకి సంబరాలు జరుపుకున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ సంబరాలు అయితే మాత్రం అంబరాండ పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు మరొక నాయకులు పొడుగు కుమార్ కూడా మనతో పాటు ఉన్నారు. మేయర్ పీఠంపై కూటమి నాయకులు కూర్చుంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కూటమి నాయకులు కూర్చుంటున్నారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అందరూ నగర అభివృద్ధికి పాటుపడుతున్నారన్న. అందరూ నగర అభివృద్ధికి
మేరీగా పీలసీని గారు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక మంచి అభిప్రాయంతో ముఖ్యంగా ఏంటంటే విశాఖ నగరానికి అంతా మంచి అభివృద్ధి చేద్దాం చేసి ప్రతి ఒక్కరు గుర్తించుకొని మరి పీలసీని గారు అయితే మేరుగా బాగుంటారని చెప్పేసి ఉత్కంఠంతో ప్రతి ఒక్కరు ఈ రోజు మటుకు చాలా చక్కగా ఈ రోజు వచ్చారు. తెలుగుదేశం శ్రేణులేటి, కూటమి నాయకులేటి మొత్తం అందరూ వచ్చి ఈ రోజు ఒక సంబరాలుగా ఉందండి ఈ రోజు. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు ఇక్కడ సంబరాన్ని అయితే అంబరాన్ని అంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కూటమి నాయకుల్లో కావచ్చు, ఇటు జీవీఎంసీ మేయర్గా పీలా శ్రీనివాసరావు సీనియర్ నాయకులు ఉండడంతో అయితే మాత్రం చాలా ఆనందం చేస్తున్నారు. ఎవరికీ కూడా ఎటువంటి అభ్యంతరం లేదని, అటువంటి వ్యక్తిని మేయర్గా ఎన్నుకోవడం పట్ల అయితే మాత్రం చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా కూడా డిప్యూటీ మేయర్కి సంబంధించి కూడా మరి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ నాయుడు.